హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణలో రేపు బంద్ ఇవన్నీ కూడా మూసివేత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా రేపు బుధవారం అవుతుంది, నవంబర్ 5వ తారీఖున. కాబట్టి సో ఇవన్నీ కూడా మూసివేత అనమాట. నవంబర్ 5 తారీఖున గురునాయక్ జయంతి, ప్రభుత్వ సెలవు దినం. దీనికోసం ప్రభుత్వం గెజిటెడ్ సెలవులు అయితే ప్రకటించిందనమాట. సో అయితే ఇందుకు సంబంధించి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి ఎంతో పవిత్రంగా భావించేటువంటి రోజు, పర్వదినం ప్రజలు వేడుకలు జరుపుకుంటారు. కాబట్టి సందర్భంగా తెలంగాణ ఇటు ఏపీలో విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవులు పైన కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. సెలవులు ఉందా అని కొందరు, లేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి తెలంగాణలో అధికార సెలవు కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 5న తెలంగాణలో అయితే అధికార సెలవు అయితే ఉందన్నమాట. ఈ మేరకు ప్రభుత్వ హాలిడే క్యాలెండర్లో సెలవు దినంగా అయితే పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమితో పాటు సిక్కులు మతగురు గురునానక్ జయంతి కూడా నవంబర్ 5నే ఉంటుంది. కాబట్టి ఇలా హిందువులు, సిక్కులతో పవిత్రమైన రోజు కాబట్టి రేపు బుధవారం సెలవు అయితే ఉందన్నమాట. ఏపీలో సెలవు ఉంటుందా లేదనే దానిపైన, కానీ ఉద్యోగులకు ఆప్షన్ హాలిడే మాత్రమే అయితే ఇచ్చారనమాట. కావాలనుకుంటే మాత్రం నవంబర్ 5 సెలవులు అనేది తీసుకోవచ్చు. తెలంగాణలో విద్యార్థులకు అంటే ఉద్యోగులకు బుధవారం సెలవులు అనేది అంటే ముగుస్తుందో లేదా మరో 2 రోజుల్లో సెలవులు అయితే ఉంటాయి. అంటే నవంబర్ 6, 7 తేదీల్లో కూడా స్కూళ్ళు నడిచేది. తర్వాత 8, 9న శనివారం, అదేవిధంగా ఆదివారం 2 రోజులు సెలవులు అయితే రానున్నాయన్నమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా పాఠశాల, కళాశాలలు, బ్యాంకులు ఇవన్నీ కూడా కార్యాలయాలు అనేది మూసి ఉండనున్నాయన్నమాట. సో ఇక నవంబర్ 6 తారీఖున పాఠశాలకు అయితే సెలవులు అనేది ఇవ్వనున్నారన్నమాట. ఉత్తరప్రదేశ్లో అనేక జిల్లాల్లో నవంబర్ 6 తేదీన సెలవు దినంగా ప్రకటించారు. బీహార్లో 2025 ఎన్నికల సంబంధించి నవంబర్ 6న తేదీ అంటే పోలింగ్ తేదీ అయితే ఉంటుంది. కాబట్టి సో అక్కడ సెలవులు అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆల్రెడీ మనకు బంద్ అనేది నిర్వహిస్తున్నారనమాట. డిగ్రీ కాలేజీలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో, కళాశాలకు సంబంధించి సో ఇవి సగం బకాయిలు ఇచ్చే వరకు కూడా తాము పూర్తి స్థాయిలో కూడా బంద్ అనేది ఇలాగే ఉంటుందని చెప్పేసి అప్డేట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.